జ్యోతి 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 గృహము లేక బాధపడుతున్నాడు. చేతులు చూపించు. జ్యోతి, గృహము లేక బాధపడుతున్నావు, సొంత గృహం కొరకు ఆరాటపడుతున్నావు. ఎందుకు ఇంత టైం పడుతుంది చేయి లేపడానికి? ఎందుకు నర్వస్ అయిపోతున్నావు? నీ ముందుకొచ్చి నీ పేరు పెట్టి పిలుస్తుంటే ఎంతసేపు ఎందుకు నీ కన్నీళ్లను దేవుడు చూడట్లేదు అనుకుంటున్నావా? నా దేవుడు చనిపోయిన దేవుడు అనుకుంటున్నావా? ఎందుకు భ్రమపడుతున్నావు? నా దేవుడు చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. కొట్టాల గట్టిగా చప్పట్లు. రికాందల రబ షకెదియాల రబ బబ బబ బబ. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఆయన చచ్చిపోయిన దేవుడు కాదు, ఆయన సజీవుడు. రికాందల రబ షకెదియాల రబ. యేసయ్య ఇక్కడ ఉన్నాడా? ఎందుకని నీ ముందుకొచ్చి నీ పేరు పెట్టి నువ్వు దేనికోసము కన్నీరు గారుస్తున్నావో చెప్పినా గాని ఎందుకు నువ్వు నమ్మలేకపోతున్నావు? ఎందుకు నమ్మలేకపోతున్నావమ్మా? ఏం పేరు నీ పేరు? గట్టిగా చప్పట్లు కొట్టాలా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నా దేవుడు చచ్చిపోయాడా బ్రతికున్నాడా? బ్రతికే ఉన్నాడా? చెప్పాలా? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు నీకు ఏం కావాలి? ఇల్లు కోసమా? చెప్పు. నేను అప్పుల కోసం ప్రార్థించే కట్టిన గృహం కావాలయ్యా. నేను ఇంటికాడ రాసుకుని వచ్చానయ్యా. నీ కొరకు నేను బ్రతుకుతున్నాను కదయ్యా. కొట్టాల గట్టిగా చప్పట్లో. హల్లెలూయా. నమ్ముతున్నవా? నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడని చెప్పమ్మా. నమ్ముతున్నావు? రాసి పెట్టుకో. యేసయ్య నీకు మంచి గృహం ఇయ్యబోతున్నాడు. రిసీవ్ ద హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. పొందుకో హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఓ రికాందల రబా షకెదియాల రబా. హోలీ వినమ్మ, నీ కన్నీళ్లను దేవుడు చూస్తున్నాడు. అందరికీ మంచి మంచి గృహాలు ఉన్నాయి యేసయ్యా, కానీ నాకు మంచి గృహము లేదు యేసయ్యా. ఏడుస్తున్నావు, బాధపడుతున్నావు, దిగులు పడుతున్నావంట. ప్రభువు చెబుతున్నాడా? నీ పేరు జ్యోతి అంట. నాకు గృహము కావాలి యేసయ్యా, నాకు ఇస్తావా లేదా? నీ దేవుణ్ణి అడుగుతున్నావంట. అవునా? అవునా? నీ కన్నీరు నాట్యముగా మార్చబడబోతుంది. నీ జీవితంలో గొప్ప అద్భుతం, చక్కని గృహాన్ని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను,
ఎంత కష్టమో. మీరు దిక్కులు చూస్తే మీ జీవితాలు అద్భుతాలు జరగవు. మీరు కన్నీరు గార్చండి, దేవుడు అద్భుతం చేస్తాడు. ఎన్ని బాధలు ఉన్నను, ఇబ్బందులెదురైనను, ఎంత కష్టము వచ్చినా నిష్ఠూరమైనను, నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా, నీ నీడ చాలయ్యా, నీ మాట చాలయ్యా, నీ చూపు హల్లెలూయా. తోడు చాలయ్యా. అమ్మా, ఏం పేరు మీ పేరు? అమ్మా కోటయ్య గారు. జ్యోతి. జ్యోతి అండి. ఇక్కడ యేసయ్య ఉన్నాడా? ఉన్నాడండి, యేసయ్య ఉన్నాడయ్యా. యేసయ్య ఉన్నాడా? ఖచ్చితంగా 100% చెప్పినాను. అప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆత్మ ఇక్కడ ఉందండి. రాత్రి తెల్లవారులు కూడా నేను నిద్రపోలేదు. నేను ఎప్పుడు నా సన్నిధికి వెళ్తానా, దేవుడు నాతో మాట్లాడాలని ఎంత అనేక మందికి చెప్పొచ్చానండి. నేను నా దేవుడు నాతో మాట్లాడతాడు. పొద్దున్న మా పిల్లలు కూడా అన్నారండి, అమ్మా నువ్వు దేనికోసం వెళ్తున్నావంటే గృహం కావాలి అంటే నీకు ఖచ్చితంగా నాతో దేవుడు మాట్లాడతాడు. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా అండి, దేవుడు అడక్క ముందు అక్కర్లు తీర్చేవాడు, ప్రతి ప్రార్థన ఆలకించే దేవుడు అండి. ఏంటంటే సందేహం పడకూడదు. ఎందుకంటే అండి నేను ఒకటే నిర్ధారణ, బెంగళూరు పట్టణంలో 2008లో వెళ్ళిపోయానండి. తర్వాత 2019లో అనంతపురం వెళ్ళిపోయాను. తర్వాత 2024లో ఇక్కడికి వచ్చానండి. మా ఊరి ప్రాంతానికి నాకు గృహం లేదు. ప్రవ్వా నీ బిడ్డల కష్టార్థం పరులు పాలు అవ్వకూడదు అంటావు కదయ్యా. నేను అద్దెలు కట్టలేకపోతున్నానయ్యా, నాకు సొంత గృహం అయ్యి నేను నీ కొరికే బాధపడుతానయ్యా. ఆత్మ కట్ల భారం నాకుంది కాబట్టి నువ్వు నాకు ఇస్తావు ప్రభువా అని గృహం కోసము, సేవకుల కోసము, అనేక మంది బిడ్డల కోసం ప్రార్థన చేసినప్పుడు నేను ఆశ కలిగి వచ్చినానయ్యా ఇక్కడికి. ఖచ్చితంగా మీరందరికీ నేను చెప్తున్నాను, వీడియోలోను కూడా చెబుతూ ఉన్నాను. ఇక్కడ దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అయ్యగారిలో ఉన్నారు. ఎందుకంటే అనేక మంది బురద జల్లాలని, దైవ సేవకులు అనది దొక్కాలని చూసిన ప్రతి నోర్లు కూడా ముయ్యబడతాయి. దేవుడు ఇంకా బహు బలంగా నా సేవకుని అనేక ప్రాంతాల్లో బహు బలంగా వాడుకోబోతున్నాడు. ఇంకా అనేక అగ్ని జ్వాలలుగా మండబోతున్నాడు. నా దేవుడు దాసొచ్చిన ప్రతి మాట ఆయన దేవుడి వాక్యం తప్ప ఆయన సొంత మాట ఏది కూడా కాదండి. ఇది ఎవరికి తెలీదు, ఇది నాకు దేవుడికి మాత్రమే తెలుసు. అయ్యగారికి కూడా నేను ఎప్పుడు చెప్పలేదండి. నేను ఇందాక కూడా సాక్షి చెప్పినప్పుడు కూడా నేను ఒక ఇల్లు కోసం కూడా చెప్పలేదండి. ముందు నెలలో నేను వచ్చానండి. ముందు నెలలో వచ్చినప్పుడు నేను సువార్త చేసేదానండి. కానీ ఆ సువార్త ఆగిపోయిందండి. నాకు సువార్త ఆగిపోయాక నేను ఒకటి అనుకున్నాను, ప్రభువా నీ దైవదాసులు కాకినాడ ప్రాంతానికి వస్తున్నారు, నేను మరలా అగ్ని వలె మండాలి, నేను సువార్తగా వాడబడాలి నీ కొరికే. దైవ సేవకులు దాన్ని ఉండి అభిషేకించానండి. ఆ రోజు మొదలు నుంచి నైట్ 1 గంట అయిపోతుంది నేను పడుకున్నదప్పటికి. ఉన్నాడండి, ఖచ్చితంగా ఉన్నాడండి. దేవుడు ఆత్మ ఎక్కడ ఉందండి. తండ్రి స్తోత్రం. ఈ బిడ్డ ఆశపడుతున్నటువంటి రీతిగా మీరు చక్కని గృహాన్ని ఇవ్వబోతున్నందుకు వందనాలు. యేసు నామంలో బిడ్డ జీవితంలో ఇంకను గొప్ప అద్భుతం జరుగునుగా. యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు తల్లి. కూర్చో.